ఇప్పుడు ఈయన మంత్రుల కమిటీలో పొంగులేటి ఉన్నాడు. ఇక పొంగులేటి గురించి మాకు చెప్పాలనా మనం? ఇక 87 రోజులు అవుతుంది, 87 రోజులు అవుతుంది దీక్ష స్టార్ట్ అయ్యి. 87th డే ఇది. 87 రోజు రిలే నిరాహార దీక్ష కొండకల్ తాండా. ఎవరి పాపం ఇది? ఎవరి ఆధ్వర్యంలో, ఎవరి ఆ సహకారంతో రెచ్చిపోతుంది అక్కడ భూమాఫియా? ఈ గ్రామంలో ఉన్న రైతులని వాళ్ళ భూముల్లోకి పోకుండా ప్రైవేట్ సైన్యాన్ని పెట్టి వాడు అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి అంటోడు. ఇంకా దీని మీద రాస్తున్నారు చూడండి. అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మిరెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి, గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా నిత్యానంద రెడ్డిల పైన SC ST అట్రాసిటీ కింద కేసులు పెట్టి అరెస్ట్ చేయాలి. ఈ అపర్ణ గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీలు ఎవరి సహకారంతో రెచ్చిపోతున్నాయి అక్కడ? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి లేడా? గతంలో కేటీఆర్ ఉన్నట్టు ఈసారి పొంగులేటి ఉన్నాడు. పొంగులేటి కూతురి పేరు మీద, పొంగులేటి తమ్ముడి కొడుకు పేరు మీద 12 ఎకరాల భూమి ఉన్నది. సీలింగ్ భూమి అది. గతంలో అదే ధరలు ప్రభుత్వానికి ఇచ్చిన భూమి, గిరిజనుల చేతిలో ఉన్న భూమి మళ్ళీ ఈ విక్రమ్ రెడ్డి అనే దొర వీడు మళ్ళీ వెనక్కి తీసుకొని అది అందరికి అమ్మేసిండు. అందులో కేటీఆర్ బినామీలకు అమ్మిండు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి అమ్మిండు. ఇట్లాంటి వ్యక్తులు కమిటీలో ఉంటే ఆ కమిటీ ఏం చేస్తుంది, ఏం చేయబోతున్నదని మనం ముందుగా గెస్ చేయలేమా?